దక్షిణాది రాష్ట్రాల పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ తమిళనాడులో పర్యటిస్తున్నారు. తిరుచిరాపల్లిలోని భారతీదాసన్ యూనివర్సిటీ 38వ స్నాతకోత్సవ వేడుకల్లో ప్రధాని పాల్గొన్నారు. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న 33 మంది విద్యార్థులకు గవర్నర్ ఆర్ఎన్ రవి, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్తో కలిసి ప్రధాని పట్టాలు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన మోదీ కొత్త సంవత్సరంలో ఇదే తన మొదటి పబ్లిక్ ఇంటరాక్షన్ అని తెలిపారు. భారతీదాసన్ యూనివర్సిటీ స్నాతకోత్సవానికి హాజరైన తొలి ప్రధానిని తానే అన్నారు. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న విద్యార్థులకు ప్రధాని అభినందనలు తెలిపారు. ప్రధాని మోదీ కాసేపట్లో తిరుచిరాపల్లి అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ కు వెళ్లనున్నారు. విమానాశ్రయంలో 1112 కోట్ల రూపాయలతో నిర్మించిన కొత్త టెర్మినల్ భవనాన్ని ప్రారంభిస్తారు. అనంతరం ప్రధానమంత్రి మోదీ తమిళనాడు బీజేపీ నాయకులతో సమావేశం కానున్నారు. పార్లమెంట్ ఎన్నికల కోసం అభ్యర్థుల జాబితా పరిశీలించడంతో పాటు అనుసరించాల్సిన వ్యూహాలపై పార్టీ నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. అనంతరం తమిళనాడు నుంచి లక్షద్వీప్లోని అగట్టి వెళతారు ప్రధాని. అక్కడ అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆ తర్వాత బహిరంగ సభలో ప్రసంగిస్తారు. రేపు మధ్యాహ్నం కవరత్తి వెళ్తారు. కమ్యూనికేషన్స్, తాగునీరు, సోలార్ పవర్, ఆరోగ్య రంగాల అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు. కొన్ని ప్రాజెక్టులను జాతికి అంకితం చేస్తారు. రేపు కేరళలోని త్రిశూరును సందర్శించనున్నారు ప్రధాని మోదీ. ప్రధాని పర్యటన సందర్భంగా మెగా తిరువధిర పేరిట మహిళా మోర్చా కార్యకర్తలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. తమిళనాడులో ప్రధానమంత్రి మోదీ పర్యటన కొనసాగుతుంది. తిరుచిరాపల్లిలోని భారతీదాసన్ యూనివర్సిటీ స్నాతకోత్సవానికి ప్రధాని హాజరయ్యి అక్కడున్న గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న విద్యార్థులకు పట్టాలను పంపిణీ చేశారు. ఈ నేపథ్యంగా కూడా అంటే నూతన సంవత్సరంలో ఇదే తన మొదటి పబ్లిక్ ఇంటరాక్షన్ అని కూడా చెప్పారు. అలాగే పట్టాలు పొందిన విద్యార్థులందరికీ కూడా అభినందనలు తెలియజేశారు. అలాగే ఆ కార్యక్రమం పూర్తయిన తర్వాత అక్కడి నుంచి విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడ కొత్త టెర్మినల్ని కూడా ఆయన ప్రారంభిస్తారు. అనంతరం కూడా కొన్ని ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు కూడా చేయనున్నారు. మొత్తం 2 రోజుల పాటు ఆయన పర్యటన ఉంటుంది. రేపు కేరళలో ప్రధాని మోదీ పర్యటిస్తారు.